శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 31 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం ఎక్కడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఈ వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయండి. చాలా ధైర్యవంతులు కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉండడం వల్ల వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారైనా సరే భయపడకుండా వాళ్ళని నిలదీస్తారనమాట. వీరికి యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే జాలి, దయ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశి వారు ఎక్కువగా కూడా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారండి. ఎవరిని కూడా అంతగా అంటే గుడ్డిగా నమ్మరు. ఏ పనైనా కూడా చాలా ఫార్వర్డ్గా చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. వారికి ఏ కష్టం వచ్చినా ముందుగా నిలబడి ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకుంటూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా సరే ముందు నిలబడతారు. ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున బాగా కలిసి రాబోతుంది. కాలం ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. ఏ పని చేసినా సరే మంచి లాభాలు అయితే వస్తాయండి. ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేస్తారు. అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే టెన్షన్స్ కూడా ఎక్కువగా పడుతూ ఉంటారనమాట. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎవరితో చెప్పుకోకుండా తమలో తామే నలిగిపోతూ ఉంటారు. వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు సీక్రెట్ విషయాలు ఎవరితో కూడా పంచుకోరండి. చాలా గోప్యంగా ఉంచుతారనమాట. నా అనుకున్న వాళ్ళకు కూడా ఎన్ని విషయాలు చెప్పాలో అంతవరకే చెప్తారనమాట. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోని సీక్రెట్స్ విషయాలు కూడా వీళ్ళు చాలా గోప్యంగా ఉంచుకుంటారు. ఇక ఈ రాశి వారు ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారన్నమాట. తొందరపడే గుణము అసలు వీరికి ఉండదే ఉండదు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అబద్ధాలు చెప్పకుండా మాట్లాడన్నా చాలా ఇషాక్గా ఉంటారన్నమాట. జీవితంలో మంచి స్థాయి రావడానికి చాలా కష్టపడుతూనే ఉంటారు. చాలా ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. ఎన్నో బాధలు పడ్డారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయండి. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏదైనా అంటే వెంటనే సీరియస్ అవుతారు. కానీ వీరికి కోపం ఎక్కువసేపు కూడా అసలు ఉండదండి. అప్పుడే మంచిగా మారిపోతూ ఉంటారు. వీరికి కుళ్ళు కుడంత్రాలు అనేవి కూడా అసలు తెలియవు. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట. ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉండడం వల్ల వీరికి తగిలే అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ఈ రేపటి రోజున ఒక స్త్రీ వల్ల వీరికి జీవితం అనేది అద్భుతంగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు. ఊహించిన ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు కూడా. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. కష్టాల నుండి మీకు విముక్తి అంటే లభించబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. మీ జీవితంలో ఉన్న అప్పులను కూడా పూర్తిగా సమస్యల నుండి అయితే గట్టెక్కుతారు. ఇక విద్యార్థులకైతే వారి యొక్క కల అనేది నెరవేరబోతుందని చెప్పుకోవచ్చండి. మంచి స్థాయి కూడా చేరుకుంటారు. వ్యాపారస్తులకైతే చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆదాయం వరకు చాలా బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే దానివల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా కూడా సమయాన్ని గడపగలుగుతారు. ఇక ఉద్యోగాలకైతే మాత్రం మంచి లాభాలు కూడా వస్తాయండి. మంచి జీవితం అయితే లభించబోతుంది. వారి పని వల్ల కూడా ప్రమోషన్స్ వస్తాయన్నమాట. వీరికి దానం చేసే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎవరినైనా సరే ఆపదలో ఉంటే చాలండి వారికి అప్పు చేసినా సరే సహాయం చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. దానివల్ల శని భగవానుడి యొక్క ఆశలు వీరికి ఎక్కువగా లభిస్తూ ఉంటాయన్నమాట. వీరు ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుందన్నమాట. సర్వదోషాలు కూడా మీ నుంచి దూరం అయిపోతాయండి. కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజున మీరు అంటే మంచి భవిష్యత్తు అనేది మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి. మీకు ఎటువంటి అంటే ఇబ్బందులు అనేవి రావు. కానీ డబ్బు మాత్రం అస్సలు దానం చేయకూడదండి. ఆహార పదార్థాలు మాత్రమే దానం చేయాలి. ఈ రాశిలో పుట్టిన వారు తల్లిదండ్రులు, భార్యాపిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కూడా.
పందాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి దగ్గర ఎవరైనా సరే అబద్ధాలు మాట్లాడితే వీరికి అస్సలు నచ్చదు. సహించలేరు కూడా అన్నది ఉన్నట్లుగా మొహం మీద మాట్లాడేస్తూ ఉంటారు. దానివల్ల వీరు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం వీరిని చూసి అస్సలు ఓర్వలేరండి. వీరి పైన కుళ్ళు కుతంత్రాలు పెరుగుతూ ఉంటాయి. అయినా సరే వీరికి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారిలో పుట్టిన వారికి చాలా వరకు కూడా అన్ని రకాలు కూడా అదృష్టం అనేది కరించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అంత జాతకులను కూడా మనం చెప్పుకోవచ్చండి. మనకు ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి వీరికున్న దిష్టి తగిలిపోవడానికి వీళ్ళు చాలా వరకు కూడా రాళ్ళొప్పుతో దిష్టి చేసుకుంటూ ఉండడం వల్ల మీకు వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజు మీకు అదృష్టం అనేది వరించబోతుంది. రేపటి రోజున ఇటు శ్రావణ మాసం కలిసి వచ్చింది కాబట్టి మీరేమైనా కొత్త పనులు చేయదలుచుకుంటే మాత్రము రేపటి రోజు మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని మాత్రం తెలుసుకోండి. మీరు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండబోతుంది. ఏదైనా సరే అమ్మవారికి ఒక వారంలో అయినా సరే అమ్మవారికి సంబంధించి పూజలు చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని రకాలు కూడా లాభం అయితే జరగబోతుందండి. మీ ఇంట్లో ఏమైనా దుర్గామాతను లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా అమ్మవారి యొక్క స్మరించుకుంటూ చాలండి. ఎర్రటి పూలతో అమ్మవారిని ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో కనుక పూజ చేయండి. దానివల్ల మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. సర్వ కష్టాల నుంచి కూడా శని దోషాల నుంచి కూడా విముక్తి అయితే లభిస్తుందండి. ఇక మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీరు జరగబోతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీకు కుదిరినప్పుడల్లా కూడా మీరు దైవ ఆరాధన చేసుకుంటూ ఈ శ్రావణ మాసంలో మీరు ఎన్ని శుభకార్యాలు చేసినా ఎన్ని పుణ్యకారాలు చేసినా చాలా మంచిదండి. రేపటి రోజున మీరు చాలా వరకు కూడా అన్ని రకాలుగా లాభదాయకంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఏమైనా కొత్త పనులు చేయదలుచుకున్నా కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా వ్యాపారం అయితే పెట్టుబడులు బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో స్త్రీల సలహాలు తీసుకోండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా సరే ఏకాగ్రతతో పనిచేయండి. దానివల్ల మీకు విజయం సాధిస్తారు. అంటే చిన్నదానికి టెన్షన్స్ పడిపోతూ ఉంటారు ముఖ్యంగా. కాబట్టి దేనికి కూడా టెన్షన్స్ పడకుండా ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు ఒక్కసారిగా ఆ దుర్గామాతను తలుచుకొని మొదలు పెట్టండి. అలానే బయట వారితో మాట్లాడేటప్పుడు రేపటి రోజున ఆచితూచి మాట్లాడండి. లేకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున మీరు బయటకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళండి. దానివల్ల చెడు దృష్టి మీపై ఉన్న అస్సలు మిమ్మల్ని దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తుంది. వెళ్ళే పనిలో విజయం అయితే సాధించగలుగుతారు. ఇక ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి. ఆరోగ్యం వరకు కూడా చాలా వరకు బాగుంటుంది ఈ రాశి వారికి. కొంతమంది సంతానం కోసం ఎదురు చూసినట్లయితే సంతానము పెళ్లి కోసం ఎదురు చూస్తున్నా సరే కనుక మీకు తొందరలో జరగాలంటే ఈ రేపటి రోజున మీరు రావి చెట్టు దగ్గర ప్రతి శనివారం కూడా రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఏదో ఒక ప్రదర్శన చేసుకోవడం వల్ల వల్ల త్వరలో మీకు పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి. సంతానం లేని సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశం అస్సలు వదులుకోకండి. రేపటి రోజున ఏంటంటే మీకు ఎక్కువగా కూడా దుర్గామాత యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న కళ నెరవేరబోతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు సమస్యలు అన్నీ కూడా అంటే వాటి నుంచి విముక్తి అయితే కలిగించబోతుందండి. కష్టపడే వారికి కూడా ఫలితం అయితే లభించబోతుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు. దానివల్ల మీ జీవితం అనేది గొప్పగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీరు ఎవరితో గొడవలు అస్సలు పడకండి. దానివల్ల మీకే నష్టమైతే జరగబోతుంది. అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడు కూడా బయట వాళ్ళని మనం అంటే ఒక సమస్యతో ఇంకో సమస్య క్రియేట్ చేసుకున్న వాళ్ళమే కాదు. కాబట్టి అలా బయట వారిని అస్సలు నమ్మకండి కూడా. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి వ్యక్తిత్వం కలిసిన వాళ్ళైనా తెలిసి తెలియని వాళ్ళైనా సరే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మాట్లాడమే మంచిది. ఇక ఈ రాశి వారికి ఊహించిన ధనలాభం అనేది కలగబోతుందండి. అంటే డబ్బు పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అంటే మీ చేతికి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది రాబోతుంది. ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయి. ఇంట్లో డబ్బుకి ఏమాత్రం లోటైతే ఉండదండి. ఇక ఎందుకంటే స్వయంగా ఆ దుర్గామాత యొక్క ఆశీర్వాదం అనేది మీపై కురిపించబోతుంది. కాబట్టి మీరు గొప్పగా ఎదుగుతుంటే ఆ చుట్టూ ఉన్నవారు అస్సలు ఓరలేరు. కాబట్టి మీ పైన కుళ్ళు కుడంత్రాలతో పెరిగిపోతున్నారు. మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వారి కళ మీ పైన ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అదృష్టం నడిపేయడం వల్లే మీకు ఇన్ని సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా మీరు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో రేపటి రోజు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండటం అయితే చాలా వరకు కూడా మంచిదని తెలుసుకోండి. ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చెడు దారిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారు ఎంత రిలేషన్స్ ఉన్నవారైనా సరే వారిని వెళ్ళే చెడు దారిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడానికి కూడా
చూస్తున్నారు. అయినా మీరు ఎవరు కూడా భయపడకండి. ఎందుకంటే రేపటి రోజున మీకు దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం అనేది మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరండి. దుర్గాదేవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కూడా లభించబోతుంది. మీ జీవితంలో ఉన్న ఒక్కొక్క సమస్య కూడా మీ నుండి దూరమైపోతుందండి. కొత్త జీవితాన్ని కూడా అనుభవిస్తారు. ఎన్నో శుభవార్తలు కూడా మీరైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వింటారు. ధనవంతులు కూడా అయ్యే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది కూడా. ఇక మీరు కొత్త పనులు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే గనుక శుక్రవారం కానీ లేక ఆదివారం రోజు కానీ మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. మరి తెలుసుదాకండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.